చారిత్రాత్మక కట్టడాలు మరుగున పడకుండా వాటిని భావితరాల వారికి అందించాలన్నటువంటి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గండికోట ఉత్సవాలను నిర్వహించేందుకు కూడా ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు 3 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసింది. అయితే ఈ నేపథ్యంలో గండికోట అంటే ఒక రకంగా శత్రు దుర్భేదమైనటువంటి కోట. ఇక్కడికి శత్రువులు సైతం అడుగు పెట్టాలంటే గజగజ వణికే పరిస్థితి ఉండేదన్నటువంటి భావన వ్యక్తమవుతున్న పరిస్థితి. అదేవిధంగా గండికోటలో ప్రకృతి అందాలు అంటే ప్రకృతికి సంబంధించినటువంటి అందాలతో పాటు అటు శిల్ప సంపద అదేవిధంగా అద్భుతమైనటువంటి కట్టడాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ కట్టడాలను చూసేందుకు అంటే అటు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రధానంగా ఇక్కడంతా కూడా స్టేజీ వద్ద ఉన్నాం. ఇక్కడ వేదిక వద్ద 3 రోజుల పాటు అంటే రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఎవరైతే ఇక్కడికి వచ్చేటువంటి వీక్షకులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ గండికోట వేదికగా కూడా ఒక రకంగా శివమణి డ్రమ్స్ బృందంతో అలరించనున్నారు. అదేవిధంగా మంగ్లీ పాటలతో ఆమె పాటలతో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతవాసులను మంత్రముగ్ధులు చేసే విధంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మిరియాల్ రామ్ కూడా ఇక్కడికి వచ్చి అంటే వీళ్ళు ముగ్గురు కూడా అంటే రోజు 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో రోజుకొకరు అంటే ఒక రోజు మంగ్లీ, ఆ తర్వాత మరుసటి రోజు శివమణి, ఆ తర్వాత మిరియాల రామ్ ఇలా ముగ్గురు కూడా ఇక్కడ ఈ గండికోట ఉత్సవాలను అంటే గండికోటకు సంబంధించినటువంటి ఏదైతే చారిత్రాత్మక నేపథ్యం ఆ నేపథ్యంలో చారిత్రాత్మకతను ఉట్టిపడేలా అంటే అంటే గతంలో రాజుల కాలంలో రాజసం ఉట్టిపడేలా కూడా ఈ కార్యక్రమాలు జరిగే విధంగా కూడా అటు అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రేక్షకులు వీక్షించే విధంగా కూడా అటు పెద్ద ఎత్తున అంటే వీఐపీలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చివరి రోజు సీఎం చంద్రబాబు కూడా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి అటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ 3 రోజుల పాటు ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలి. అదేవిధంగా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గండికోట చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఇక్కడ చూడదగ్గటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మినీ చార్మినార్, అదేవిధంగా బందీఖానా, ఒకవైపు ఏదైతే మరి దేవాలయాలు మాధవరామ స్వామి, రంగనాథ స్వామి ఆలయాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోయ ప్రాంతం అంటే సాధారణంగా లోయ ప్రాంతం అంటే ఒక రకంగా నది ప్రవహిస్తుంది. పెన్నా నది అంటే పర్వత శ్రేణుల నడుమ నది ప్రవహించేటువంటి ప్రాంతం అంటే పర్వత శ్రేణుల నడుమ నది ప్రవహించే చాలా అరుదుగా ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి అది అమెరికాలోని అరిజోనా కరీడాలో అంటే ఆ ప్రాంతంలో మాత్రమే అక్కడ పర్వత శ్రేణి నడుమ నది ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత కడప జిల్లా జమ్మలమడుగులో గండికోటలో ఏదైతే పెన్నా నది ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకు ప్రవహిస్తుంటుంది. ఎత్తైన లోయ దాదాపు 300 అడుగుల లోతు 250 అడుగుల మేర పొడవు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా అటు బోటింగ్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో అదేవిధంగా హెలికాప్టర్లో విహంగం అంటే వీక్షణం అంటే హెలికాప్టర్ ద్వారా పైనటువంటి ప్రకృతి అందాలు రమణీయతను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే గండికోటలో ఉన్నటువంటి చార్మినార్ కావచ్చు, బందీఖానా కావచ్చు, ధాన్యాగారం కావచ్చు, అదేవిధంగా మాధవరామ స్వామి ఆలయం కావచ్చు, తర్వాత అన్ని ఆలయాలు అంటే ఒక రకంగా ప్రకృతికి సంబంధించినటువంటి అందాలన్నీ కూడా చూపించే విధంగా ఇక్కడ ఒక హెలికాప్టర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెలికాప్టర్ ద్వారా అదేవిధంగా బైక్ రైడింగ్, హార్స్ రైడింగ్ వంటివి కూడా అంటే ఒక రకంగా పర్యాటకులను అన్ని రకాలుగా ఆకట్టుకునే రీతిలో ఇక్కడ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే పర్యాటకుల తాకిడి కూడా తీవ్రమైందనే చెప్పాలి. ఓ రకంగా బెంగళూరు అదేవిధంగా ఇతర కర్ణాటక వంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ అంటే పెన్నా నది అది కనిపిస్తున్నటువంటి అక్కడ అది పెన్నా నది మనం చూడొచ్చు. ఇక్కడ లారీ దగ్గర ఉన్నటువంటి అంటే నదీ తీరం ఆనుకొని అంటే ఒక రకంగా ఎంత అద్భుతమైనటువంటి ప్రకృతి కలిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఎవరైనా పర్యాటకులు ఉండడానికి కూడా ఒక రకంగా చాలా అంటే ఇక్కడ నివసించాలి, ఇక్కడ 1 రోజు పాటు కానీ లేదంటే 2 రోజుల పాటు ఇక్కడ ఉండాలి అంటే రాత్రిలో పూట ఇక్కడ సేద తీరాలన్నటువంటి భావన ఉంటుంది. ఎందుకంటే పక్కనే పెన్నా నది ప్రవహిస్తుంది. నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అదేవిధంగా ఇక్కడ ఒక రకంగా పర్యాటకులను కూడా ఎంతో ఆకట్టుకునే రీతిలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి గండికోటను ప్రతి ఒక్కరూ సందర్శించాలన్నటువంటి భావనతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గండికోటలో ప్రకృతి అందాలతో పాటు
అటు మంత్రముగ్ధులను చేసేటువంటి శిల్ప సంపద. ఇక మనం చూస్తే దాదాపు 6 కిలోమీటర్ల మేర రక్షణ గోడ, అంటే ఒక రకంగా శత్రువులు కూడా లోపలికి రాకుండా, అంటే అంత కట్టుదిట్టమైనటువంటి, అంటే ఇప్పుడు మనం ఇప్పుడున్నటువంటి కాలంలో ఇలాంటి నిర్మాణాలు మనం ఎప్పుడు చూసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే భావితరాల వారికి ఏదైతే శిల్ప సంపద, అదేవిధంగా రాతితో కట్టినటువంటి ఆ కట్టడాలను అదేవిధంగా అదే తరహాలో పర్యాటక శాఖ తీర్చిదిద్దేందుకు కూడా ఒక రకంగా ఏర్పాట్లు చేస్తున్నది. అయితే మరోవైపు శాసకీయ నిధుల ద్వారా కూడా గండికోట, అంటే ఒక రకంగా పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్మెంట్ చేసే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యం కాబట్టి శాసకీయ నిధుల ద్వారా ఒకవైపు పనులు జరుగుతుంటే, మరోవైపు ఏదైతే పర్యాటకులు, అంటే ప్రకృతి ప్రేమికులకు ఈ గండికోటలో ఉన్నటువంటి ప్రకృతి అందాలను తిలకించే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే వైష్ణవి మర్డర్ తర్వాత ఒక రకంగా కొంత కలకలాన్ని రేకెత్తినటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా దాదాపు ఇప్పటికే ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, శిల్కి నచికేత్ విశ్వనాథ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. గండికోటలో ఇప్పటికే దాదాపు 4 హోంగార్డులను నియమించడంతో పాటు అదేవిధంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా పర్యాటకులు ఎవరు కూడా, అంటే గతంలో పర్యాటకులు ఇక్కడికి రావడానికి కొంత భయపడేటువంటి పరిస్థితి ఉంటే అలాంటి పరిస్థితి లేకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు సీసీ కెమెరాలు, అంటే 3వ కన్ను నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షించేటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఇది పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునేది కాబట్టి ఈ ప్రాంతాన్ని మరింత డెవలప్మెంట్ చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, గండికోట నుంచి. నా పేరు ఎస్ నూర్జహాన్, డివిజనల్ పంచాయతీ అధికారి, జమ్లమడుగు. గండికోట ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ 3 డేస్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ యొక్క గండికోట యొక్క చారిత్రక నేపథ్యం దృక్పథంలో ఈ ఉత్సవాలు చాలా ప్రాముఖ్యత పొంది ఉన్నాయి. దీంట్లో భాగంగా మా డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మేము పారిశుద్ధ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాము. ఇక్కడ దీనికోసం ఒక 65 మంది శానిటేషన్ వర్కర్స్ని పెట్టి ఉన్నాము. వాళ్ళ ద్వారా మొత్తం అన్ని చోట్ల కూడా క్లీనింగ్ చేపట్టడం జరుగుతుంది. డెప్యూటీ ఎంపీడీఓస్ని కూడా 8 మందిని పెట్టడం జరిగింది. అట్లాగే పంచాయతీ కార్యదర్శుల్ని కూడా 24 మందిని ఏర్పాటు చేసుకున్నాము. అందరూ కూడా సూపర్వైజ్ చేస్తున్నారు ఈ కార్యక్రమాల్ని. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అట్లాగే డిపిఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కోనేరులో కూడా మేము మొత్తం ఇక్కడ చాలా రోజుల నుంచి జమ్ము ఏర్పడి ఉంది. ఈ కోనేరు కూడా చాలా ప్రాముఖ్యత పొందింది. దీన్ని కూడా శుభ్రం చేసే విషయంలో కూడా మేము ప్రయత్నాలు చేసి క్లీన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. కోనేరు, ఎర్ర కోనేరు కూడా అంటారు దీన్ని. ఇక్కడ కూడా మేము ముమ్మరంగా, అంటే ఈ చాలా రోజుల నుంచి అట్లే ఉండిపోయింది. దీన్ని తెప్పలు ఏర్పాటు చేసి మనుషుల్ని పెట్టి మొత్తము జమ్ము కూడా క్లియర్ చేసి దీన్ని కూడా శుభ్రంగా మార్చడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. రేపటి నుంచి గండికోట ఉత్సవాలు 2026 మొదలవుతున్నాయి. 11, 12, 13 ఈ 3 రోజుల పాటు గండికోట యొక్క ప్రాశస్త్యాన్ని, అదేవిధంగా చరిత్రని, అదేవిధంగా గండికోట యొక్క నేచురల్ బ్యూటీని ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, అదేవిధంగా యాత్రికులందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నాం. పనులన్నీ కూడా చివరి దశకి పూర్తవడానికి చివరి దశకి చేరుకున్నాయి. ఇవాళ సాయంకాలం కల్లా ఇంచుమించు పనులన్నీ కూడా పూర్తవుతాయి. రేపు ఉదయం నుంచి ఈ యొక్క గండికోట ఉత్సవాలు మొదలవుతాయి. వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో మనం ప్రజల్ని దీంట్లో భాగస్వామ్యంలో చేస్తున్నాము. సో రేపు ఉదయం నుంచి గండికోట 360 వ్యూ చూడటానికి మొట్టమొదటిసారిగా మనం ఎనీ రైడ్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇది రేపు ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. ఇది ఎవరైనా ఉత్సాహవంతులు గండికోట, అదేవిధంగా గండికోట రిజర్వాయరు, మైలవరం రిజర్వాయరు, అదేవిధంగా మన గ్రాండ్ కనేన్గా ఇండియాగా మనం పిలువబడుతున్నటువంటి గండికోట లోయ, వాటిలన్నింటినీ కూడా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడటానికి ఈ హెలీ రైడ్ అనేది ఉపయోగపడుతుంది. సో అందరూ కూడా ఫ్యామిలీస్ కానీ, ఉత్సాహవంతులు కానీ వారు దాంట్లో హెలీ రైడ్ తీసుకోవచ్చు.
దానికి కొంత ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. సో 3,000 రూపాయలు ఒక పర్సన్కి దానికి చెల్లించే విధంగా ఆ యొక్క ఏజెన్సీ తోటి మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే దాంతోపాటు మోటార్ గ్లైడింగ్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే దీంతో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్, ముఖ్యంగా రాక్ క్లైంబింగు, మిస్టిక్ వాకు, జిప్ లైనింగు, అలాగే ర్యాపర్సు, అలాగే మనకి జెట్ స్కీయింగ్ అంటే స్పీడ్ బోట్సు, అదేవిధంగా బోటింగు, సో అదేవిధంగా గైడెడ్ ట్రెక్కింగు. సో ఇవన్నీ కూడా రేపు ఉదయం నుంచి అందరికీ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ప్రజలందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసే విధంగా, అలాగే చరిత్ర గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా మనం రేపు ఉదయం నుంచి మనం ఈ హిస్టరీ వాక్ను కూడా ఇంటాక్ వారి సహాయంతో చేయడం జరుగుతూ ఉంది. ఇంట్రెస్టెడ్ ఎంథ్యూజియాస్ ఎవరైనా కూడా, ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే ఇండివిజువల్స్ కావచ్చు, లేదా స్కూల్ వెళ్ళే చిల్డ్రన్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ హెరిటేజ్ వాక్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే చరిత్ర పైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వాలంటీర్తో పాటు ఈ యొక్క హెరిటేజ్ వాక్ అనేది చేపట్టడం జరుగుతుంది. సో దానికి తగ్గటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలాగే మన కడప జిల్లా యొక్క చరిత్రని, అదేవిధంగా సంస్కృతిని, అలాగే నేటివ్ కల్చర్ని, అలాగే మన పాపులర్ అయినటువంటి మన వంటల్ని, వీటిలన్నింటినీ కూడా ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి కళాకారులకి వాళ్ళందరికీ కూడా ఒక వేదికగా మనం ఈ యొక్క గండికోట ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.